నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన తిరస్కరించిన ఈఆర్సీ. సామాన్యులపై భారం పడకుండా స్థిర ఛార్జీలు యథాతథం. కులగణనతో దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ. నేడు కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు భట్టి వెల్లడి. విజయ్ మద్దూరి చుట్టూ జన్వాడ్ ఫామ్ హౌస్ కేసు దర్యాప్తు. కొకైన్ ఎలా లభించిందనే అంశంపై ఆరా తీస్తున్న పోలీసులు. హైదరాబాద్ యాకుత్పురాలో బాణసంచా పేలుడు. ప్రమాదంలో దంపతులు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. దాతృత్వ కార్యక్రమాలకు లోధా గ్రూప్ భారీ విరాళం. విద్య, మహిళా సాధికారతకు 20,000 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడి. హైదరాబాద్ యాకుత్పురాలోని ఓ ఇంట్లో బాణసంచా పేలుడు చోటు చేసుకుంది. ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. కుమార్తెకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యాకుత్పురాలో ప్రమాదం జరిగిన ఇంటి వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రమ్య అందిస్తారు. యాకుత్పురాలో నిన్న రాత్రి జరిగినటువంటి ఘటనలో ఇద్దరు మృతి చెందడం జరిగింది. అగ్ని ప్రమాదం సంభవించడం కారణంగా ఈ ఇద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే వారి కుమార్తె ప్రస్తుతం మలక్పేటలో ఉన్నటువంటి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు మృతదేహాలకు సంబంధించి ఇటు ఉస్మానియా హాస్పిటల్లో డెడ్ బాడీస్ ఉంచడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఇంటిని చూడొచ్చు. ఏదైతే ఇంట్లో ఈ యొక్క అగ్ని ప్రమాదం సంభవించిందో ఆ ఇంట్లో మనం ఉన్నాం. అక్కడ చూసినట్లయితే కనుక ఫస్ట్ ఫ్లోర్లో ఆ కుటుంబం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పండుగ సమయం కావడం, ఇంట్లో టపాసులు ఉన్న నేపథ్యంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంటి వద్ద అంటే మంటలు ఆర్పిన నేపథ్యంలో ఇక్కడంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాను చల్లా చెదురుగా పడి ఉండడం, మెట్ల పైన అంతా కూడా ఈ యొక్క పొగ, అదేవిధంగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ ఈ కుటుంబానికి సంబంధించిన వారు ఉన్నారు. అసలు మనం చూస్తున్నాం ఇంటి వద్ద అంతా కూడా పూర్తిగా మసైనటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. లోపల సామాన్ అంతా కూడా చెల్లా చెదురుగా పడి ఉంది. అయితే మీరు చెప్పండి, రాత్రి అసలు ఏం జరిగింది? రాత్రి ముడుకులు చేస్తుండే మేడం, పండుగ పూట ముడుకులు చేస్తుండే. సిలిండర్ బస్ట్ అయింది. ఆ పాత ఫ్రిడ్జ్ అక్కడ ఉంటుండే. ఆ పాత ఫ్రిడ్జ్కి ఇంకా సిలిండర్కి రెండు అటాచ్ అయిపోయింది. దానివల్ల మంట ఇంకా ఇంక్రీజ్ అయిపోయింది. అది ఇంట్లో క్రాకర్స్ ఉన్నాయని అంటున్నారు, నిజమేనా? క్రాకర్స్ ఉన్నాయంటే మీకు ఆలోచించి తెచ్చుకుంటే మా చుట్టాలు మా కొడుకులు ఉండే కదా, మా అక్క వాళ్ళ బిడ్డలు అందరు వస్తాడు, అందరికి ఇవ్వాలి, అందరు కలుసుకోవడానికి అది కొంచెం ఉండే. అది కూడా ఈసారి కాదు, పాత క్రాకర్స్ ఉండే అవి. అయితే పైనుంచి తీసినాం అందరు వస్తారు కదా, స్వీట్ బాక్స్ అన్ని తెచ్చి ఉండే. బ్లాస్ట్ సిలిండర్ బ్లాస్ట్ అని పాత ఫ్రిడ్జ్ ఉండే. ఆ ఫ్రిడ్జ్ కంప్రెసర్ పలిగిపోయింది. దానివల్ల ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది మంట. ఫస్ట్ సిలిండర్ బ్లాస్ట్ అయిందా? యాక్చువల్లీ నేను కూడా లేకుండే, మమ్మీ వెళ్ళి చెప్పింది. అది కూడా నేను మీకు చెప్తున్నా, నాకు కూడా తెలియదు కరెక్ట్గా ఏమో. మీరు చెప్పండి, మీరు ఉన్నారా రాత్రి జరిగినప్పుడు? ఈడు వచ్చినప్పుడు మొత్తం ఈడుండే, పక్క ఫ్రిడ్జ్ సిలిండర్ అంతే. అయితే ఇంట్లో దీపావళి కోసం తీసుకొచ్చినటువంటి క్రాకర్స్ మాత్రమే ఉన్నాయని చెప్పేసి ముందుగా సిలిండర్ పేలిన తర్వాత ఆ మంటలు పాత ఫ్రిడ్జ్ కంప్రెసర్కి అంటడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని అయితే స్థానికులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మన ఇంటి పరిస్థితిని చూసినట్లయితే అగ్నిమాపక సిబ్బంది దీన్ని మంటలన్నిటి కూడా ఆర్పివేసినట్టుగా తెలిసింది. ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మృతదేహాలు రెండు కూడా ఉస్మానియా హాస్పిటల్లో ఉంచారు. మరోవైపు వారి కుమార్తె ప్రస్తుతం యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తనకు తీవ్రమైనట్టు గాయాలంటూ కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరైతే మృతులు ఉన్నారో వారికి తీవ్ర స్థాయిలో గాయాలు కానప్పటికీ కూడా పొగ దీనికి ప్రధాన కారణమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎక్కువగా పొగ పీల్చడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్టుగా కూడా మనకి సమాచారం అయితే ఉంది. అయితే మొత్తం చూసినట్లయితే దీపావళి సమయంలో కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాలు సైతం చెబుతున్నాయి. కెమెరా పర్సన్ సురేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. సామాన్యులపై ఎలాంటి విద్యుత్ భారం మోపడం లేదని విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగరావు స్పష్టం చేశారు. 800 యూనిట్లు దాటిన వినియోగదారులపై స్వల్పంగా ఛార్జీలు పెంచామన్న ఈఆర్సీ ప్రభుత్వం నుంచి డిస్కంలకు 25,000 కోట్ల బకాయిలున్నట్లు తెలిపారు. డిస్కంలు నష్టాలు తగ్గించుకునేందుకు సర్కార్ నుంచి వీలైనంత త్వరగా బకాయిలు రాబట్టుకోవాలని సూచించారు. వివిధ వర్గాలకు స్వల్పంగా పెంచిన విద్యుత్ ఛార్జీలతో 30 కోట్ల రూపాయల భారం పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామాన్య వినియోగదారులపై ఎలాంటి విద్యుత్ ఛార్జీల భారం ఉండబోదని విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ చైర్మన్ శ్రీ రంగారావు స్పష్టం చేశారు. 2024-25కు డిస్కంలు సమర్పించిన వార్షిక ఆదాయ నివేదికపై కమిషన్ తన అభిప్రాయాలు వెల్లడించింది.
విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారుల పరిస్థితులు, ప్రభుత్వ సబ్సిడీ తదితర అంశాల్ని క్రోడీకరించుకుని కమిషన్ పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. డిస్కంలు 57,728.90 రూపాయలకు ప్రతిపాదనలు పంపగా 54,183.28లకు ఆమోదం తెలిపినట్లు కమిషన్ స్పష్టం చేసింది. 13,022 కోట్లు ఉన్న లోటు భర్తీ చేసుకునేందుకు అనుమతివ్వారని డిస్కంలు కోరగా కమిషన్ కేవలం 11,156.41 కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపిందన్నారు. సిరిసిల్ల సెస్ రెవెన్యూ గ్యాప్ 494.95 కోట్లుందని, పూడ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా 343.11 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపింది. ఎల్టీ గృహ వినియోగదారులకు 1,699.45 కోట్లు, వ్యవసాయ రంగానికి 9,800.07 కోట్లు, మొత్తం కలిపి 11,499.52 కోట్ల సబ్సిడీని, రెవెన్యూ లోటును ప్రభుత్వం రాయితీ రూపంలో చెల్లించనున్నట్లు కమిషన్ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ప్రభుత్వం సబ్సిడీని 2,374.7 కోట్లకు పెంచిందని వెల్లడించింది. వివిధ వర్గాలకు డిస్కంలో 1,200 కోట్ల రూపాయల ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతివ్వారని కోరగా అందులో 1,170 కోట్లు సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అదిపోగా వినియోగదారులపై మరో 30 కోట్ల రూపాయల భారం పడనుంది. అందులో 800 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించే వారిపైనే భారం పడనుందని చైర్మన్ శ్రీ రంగారావు తెలిపారు. హెచ్టీ కేటగిరీకి చెందినటువంటి ఎనర్జీ ఛార్జెస్ ₹7.15 నుంచి ₹7.65 పెంచాలని ప్రతిపాదన చేశారు. దాన్ని కమిషన్ ఆమోదించలేదు. 132 KVA వారికి ₹6.65గా ఉన్నటువంటి దాన్ని ₹7.65 పెంచాలని ప్రతిపాదన పెట్టారు. దాన్ని కమిషన్ ఆమోదించలేదు. 33 KVA వారికి ₹7.15 ఉన్నటువంటి టారిఫ్ ని ₹7.65 పెంచాలని ప్రతిపాదించారు. దాన్ని ఆమోదించలేదు. 3 కేటగిరీలకు 11 KV, 33 KV, 132 KV క్లబ్ చేసి 11 KV వారికి ఏదైతే టారిఫ్ ఉందో ఆ టారిఫ్ ను అప్లై చేయమని అడిగారు. దాన్ని కమిషన్ యాక్సెప్ట్ చేయలేదు. ఎల్టీ కేటగిరీ గృహ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు పెంచలేదు. నెలవారీ సాధారణ బిల్లుల పెంపునకు అనుమతివ్వలేదని ఈఆర్సీ చైర్మన్ వెల్లడించారు. LT2 వినియోగదారులకు, కమర్షియల్ వినియోగదారులకు, సింగిల్ ఫేజ్ వినియోగదారుల నెలవారీ ఛార్జీలు 65 నుంచి 50 రూపాయలకు తగ్గించారు. 800 యూనిట్ల కంటే అదనంగా కరెంటును వినియోగించే వారికి స్థిర ఛార్జీలు 10 నుంచి 50 రూపాయలకు పెంచారు. పరిశ్రమల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు చిన్న తరహా పరిశ్రమలకు తీసుకునే కరెంటు లోడ్ సామర్థ్యాన్ని పెంచినట్లు శ్రీరంగారావు వివరించారు. కాటేజీ పరిశ్రమలకు నెలకు 30 చెల్లించాలనే నిబంధన తొలగించారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల వినియోగం పెంచేందుకు స్థిర ఛార్జీలు 50 రూపాయలు మినహాయించారు. టైమ్ ఆఫ్ డేలో పీక్ అవర్లో విద్యుత్ను వినియోగించే వారికి ఎలాంటి మార్పు లేదని ఈఆర్సీ స్పష్టం చేసింది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలకు నాన్ పీక్ అవర్లో వాడే వినియోగదారులకు కన్సెషన్ ₹1 నుంచి ₹1.5కు పెంచినట్లు పేర్కొన్నారు. దేశంలోనే ప్రప్రథంగా రెవెన్యూపై కూడా రూపు ఉండేలా నిర్ణయము తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీసుకుంది. దీని మూలంగా వినియోగదారులపై ఒకే రకమైన ఆర్థిక భారం నుండి ఉపశమనం వినియోగదారులకు కలుగుతుంది. ఎనర్జీ ఛార్జెస్ ఏ కేటగిరీకి చెందిన వినియోగదారుడి పైన కూడా ఎనర్జీ ఛార్జెస్ పెంపుదల లేదు. 10 నుంచి 50 రూపాయలకు పెంచాలని ఏదైతే ప్రపోజల్స్ పెట్టారో ఆ ప్రపోజల్ ని కమిషన్ ఆమోదించలేదు. 800 పైన యూనిట్లు మించి వినియోగించే వినియోగదారులకు ఏదైతే విద్యుత్ సంస్థలు ప్రతిపాదించాయో 10 రూపాయల నుంచి 50 రూపాయలు పెంచాలని దాన్ని మాత్రం కమిషన్ ఆమోదించింది. దీనివల్ల మధ్యతరగతికి చెందినటువంటి వినియోగదారులపైన ఎలాంటి విద్యుత్ భారం ఉండదు. సకాలంలో పిటిషన్లు దాఖలు చేయనందుకు జెన్కోకు 396 కోట్లు, ట్రాన్స్కోకు 119 కోట్లు, డిస్కంలకు 69 కోట్లు జరిమానా విధించినట్లు ఈఆర్సీ చైర్మన్ శ్రీ రంగారావు తెలిపారు. భవిష్యత్తులో ఆలస్యంగా పిటిషన్లు దాఖలు చేయకుండా ఉండేందుకే ఆ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఖజానాకు ఆదాయం తగ్గిన పరిస్థితుల్లో పెంచుకునే మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంబంధిత అధికారులతో సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ సమీక్షకు హాజరయ్యారు. ఖజానాకి వస్తున్న ఆదాయం పెంచుకునే మార్గాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయా శాఖల పరంగా అమలు చేస్తున్న విధానాలు, తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు.
లీకేజీలు అరికట్టడం సహా రాబడి పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రెవెన్యూ రాబడులపై గతంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు పురోగతి, ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. మరింత పగడ్బందీగా నిబంధనలు అమలు చేయడంతో పాటు వినూత్న విధానాలతో ముందుకెళ్లాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా శాఖలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. 1-2 రోజుల్లోనే వాటిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో వచ్చే నెల 6న కులగణన ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సామాజికవేత్తలు, మేధావులతో సచివాలయంలో సమావేశమైన ఆయన కులగణనలో చేయాల్సిన మార్పులు, చేర్పులు, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారితో సమాలోచనలు జరిపారు. ప్రజల నుంచి సమాచారం తీసుకునేందుకు ఇంకా ఎలాంటి ప్రశ్నలు వేస్తే బాగుంటుందని సలహాలు అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 మంది సామాజికవేత్తలు, మేధావులు, అభ్యుదయవాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. కుల, యువజన సంఘాలను పిలిచి వారి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఇతర భాగస్వాముల అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. ఇప్పటికే 4 జిల్లాల్లో 56 ఇళ్లు పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని కులగణన సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టనున్న కులగణన దేశంలోనే ఒక మోడల్గా నిలుస్తుందని భట్టి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డ్రోన్ల ద్వారా వైద్య సేవలను బీబీనగర్ ఎయిమ్స్లో ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. బీబీనగర్ ఎయిమ్స్, ఢిల్లీలోని ఐసీఎంఆర్ సంయుక్తంగా చేపట్టిన డ్రోన్ ప్రాజెక్టుకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నుంచి ప్రధాని మోదీ శ్రీకారం చుడతారని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు. టీబీ అనుమానితులు జిల్లా కేంద్రం ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేసుకునేందుకు జంకుతున్నారు. అలాగే మారుమూల పల్లె నుంచి ప్రజల నమూనాలు సేకరించిన ఆరోగ్య సిబ్బంది వాటిని జిల్లాలోని ల్యాబ్లకు పంపేందుకు ఆలస్యం కావడంతో ఆ నమూనాల్లో వ్యత్యాసం వస్తోంది. ఈ తరుణంలో పీహెచ్సీల్లో శాంపిళ్లు సేకరించి డ్రోన్ సాయంతో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలోని ల్యాబ్కి పంపి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రిపోర్టుల ఆధారంగా మందులు అందించేందుకు బీబీనగర్ ఎయిమ్స్ నుంచి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. జన్వాడ ఫామ్ హౌస్లో జరిగిన పార్టీ కేసు విజయ్ మద్దూరి చుట్టూ తిరుగుతోంది. అతను డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినా గైర్హాజరు కావడంతో కొకైన్ ఎలా లభించిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసుల ముందు హాజరయ్యేందుకు రాజ్ పాకాలకి హైకోర్టు 2 రోజుల గడువిచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ కేసు దర్యాప్తు విజయ్ మద్దూరి చుట్టూ తిరుగుతోంది. అతను కొకైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడం, సోమవారం విచారణకు రావాలని పోలీసులు నోటీసులిచ్చినా గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. తాను చెప్పని మాటల్ని పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారని విజయ్ మద్దూరి ఆరోపించారు. ఫామ్ హౌస్ లో సోదాల సందర్భంగా డ్రగ్స్ కిట్లతో మూత్ర పరీక్షలు చేసేందుకు సిద్దమవగా విజయ్ దాదాపు 3 గంటలు సహకరించలేదని పోలీసులు చెప్తున్నారు. నిబంధనల్ని వివరించగా నమూనాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారని పేర్కొన్నారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన తర్వాత ఫోన్ ఇవ్వాలని కోరగా మొదట తన వద్ద లేదని చెప్పి కాసేపటి తర్వాత ఓ మహిళ నుంచి ఫోన్ తీసుకుని తనదని అప్పగించినట్లు సమాచారం. అయితే సోమవారం మధ్యాహ్నం తన ఫోన్ ఇవ్వాలంటూ ఓ మహిళ మోకిల ఠాణాకు రావడంతో విజయ్ మద్దూరి తప్పుదోవ పట్టించినట్లు అధికారులు తేల్చారు. దర్యాప్తులో భాగంగా ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన పోలీసులు నిబంధనల ప్రకారం తిరిగివ్వడం కుదరదని ఆమెకు స్పష్టం చేశారు. విజయ్ మద్దూరి పోలీసులకు తనవి కాకుండా భార్య, మరో స్నేహితుడి ఫోన్ నంబర్లు ఇచ్చినట్లు వెల్లడైంది. వాటికి పోలీసులు కాల్ చేయగా ఆయన భార్య, స్నేహితుడు సమాధానమిచ్చారని, విచారణకు పంపాలని కోరగా దాటవేసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ గా తేలిన విజయ్ కి కొకైన్ ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. రాజ్ పాకాల తనకు కొకైన్ ఇచ్చినట్లు విజయ్ చెప్పాడని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల్ని విజయ్ ఖండించారు. ఇద్దరూ విచారణకు హాజరైతేనే డ్రగ్స్ వ్యవహారం కొలిక్కొస్తుందని పోలీసులు చెప్తున్నారు. సోదాల్లో పోకర్ కాయిన్లు, పేకముక్కలు దొరకడంపైనా దర్యాప్తు చేస్తున్నారు. ఫామ్ హౌస్ లో పోకర్ కాయిన్లు దొరికినా వాటిని వినియోగించినట్లు ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. నేను చెప్పని మాటలు ఎఫ్ఐఆర్లో రాశారని విజయ్ మద్దూరి సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేశారు. నా మిత్రుడు రాజ్ పాకాల దీపావళి పార్టీకి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానించారు. పార్టీలో అసాంఘిక కార్యకలాపాలేవీ జరగలేదు. మమ్మల్ని లక్ష్యంగా చేసుకుని పోలీసులు చేస్తున్న ఆరోపణలతో ఎంతో బాధపడ్డామని పేర్కొన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో మోకిల పోలీసుల ముందు హాజరవ్వడానికి రాజ్ పాకాలకు హైకోర్టు 2 రోజుల సమయం ఇచ్చింది.
మోకిలా పోలీసులు ఇచ్చిన నోటీసుల్ని సవాల్ చేస్తూ రాజ్ పాకాల దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఇంట్లో పార్టీ చేసుకుంటుంటే పోలీసులు అక్రమంగా దాడి చేశారని రాజ్ పాకాల న్యాయవాది వాదించారు. రాజ్ పాకాల ఉద్యోగికి డ్రగ్ పాజిటివ్ వస్తే రాజ్ను నిందితుడిగా చేర్చారని వివరించారు. ప్రతిపక్ష నేత కేటీఆర్ బావమరిదిని కావాలనే లక్ష్యంగా చేసుకున్నారని వివరించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారని వాదించారు. ఈ కేసులో అరెస్టు చేస్తామని ఎక్కడా చెప్పలేదని అదనపు ఏజీ ఇమ్రాన్ ఖాన్ వాదించారు. ఇప్పటి వరకు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదన్నారు. అక్రమంగా మద్యం బాటిళ్లు లభించడం సహా ఒక వ్యక్తికి డ్రగ్ పాజిటివ్ వచ్చిందన్నారు. అందులో రాజకీయ ప్రమేయం లేదన్నారు. నిబంధనల ప్రకారమే 41A నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. దర్యాప్తులో తీవ్ర నిర్ణయాలు ఏమీ తీసుకోబోమని కోర్టుకు అదనపు ఏజీ చెప్పారు. వాదనలు ఆలకించిన హైకోర్టు పోలీసుల నోటీసులకు సమాధానమివ్వడానికి రాజ్ పాకాలకు 2 రోజుల సమయం ఇచ్చింది. చట్ట ప్రకారం ముందుకెళ్లాలని పోలీసుల్ని ఆదేశించింది. రాజ్ పాకాల వెంటనే పోలీసులకు లొంగిపోయి వివరణ ఇవ్వడంతో పాటు డ్రగ్స్ సేవించలేదని నిరూపించుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. రాజ్ పాకాలనే కొకైన్ ఇచ్చాడని విజయ్ మద్దూరి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడని ఇది చాలా సీరియస్ విషయమని మండిపడ్డారు. జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం బాంబు కాదు, సెల్ఫ్ గోల్గా ఎమ్మెల్యే పేర్కొన్నారు. అసలు బాంబులు, కాళేశ్వరం స్కామ్, విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, ఈడీ దాడులు, హవాలా లావాదేవీలని తెలిపారు. పదవులు అధిరోహించి 10 సంవత్సరాలు పరిపాలన ఇచ్చిన వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. చట్టం ఇతరులకు ఒకలాగా, బంధువులకు ఒకలాగా, నచ్చిన వాళ్ళకు ఒకలాగా, నచ్చిన వాళ్ళకు ఒకలాగా అని ఉంటే ప్రజల్లో రెప్యుటేషన్ పోతుంది. మరి ఎందుకు రాజ్ పాకాల గారు ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ నుంచి ఎందుకు బయటపడ్డా, పారిపోయాడా? నిజంగా రాజ్ పాకాల గారు ప్రెస్ ముందుకు వచ్చి ఇక్కడ ఏం జరగట్లేదు, ఇది నా ఇల్లు, నేను పిలిచిన అతిథులు, కావాలంటే టెస్టులు చేసుకోండి అని చెప్పినుంటే ఈరోజు కేటీఆర్ గారు చెప్పే మాటలకు కొద్దిగానన్నా అర్థం పడతాం ఉండేది, జనాలు విశ్వాసంలోకి తీసుకునేవారు. హైదరాబాద్లోని ధర్నా చౌక్లో అనుమతి లేకుండా ఆందోళన నిర్వహించారన్న నెపంతో 21 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒకే పోలీస్, ఒకే రాష్ట్రం విధానం అమలు చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి బెటాలియన్ కానిస్టేబుళ్లు ధర్నాకు దిగారు. నగరంలో ర్యాలీలు, ఆందోళనలు పోలీస్ శాఖ నిషేధించింది. వాటిని ఉల్లంఘించి ఆందోళన చేపట్టినందుకు అరెస్ట్ చేసి 2 కేసులు సైతం నమోదు చేసినట్లు పోలీసు శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు సస్పెన్షన్కు గురైన బెటాలియన్ సిబ్బందిని విధుల్లో చేర్చుకోవాలని సిరిసిల్లలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. గత వారం రోజులుగా జరుగుతున్న ఎయిట్ పోలీస్ గురించి మేమందరము శాంతియుతంగా మా యొక్క కుటుంబ సభ్యులు నిరసన తెలియజేశారు. మా విన్నపం ఏంటంటే ఎయిట్ పోలీస్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలి. మా యొక్క మిత్రుల్ని 36 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. మా ఈ శాంతియుత నిరసనకి ఎటువంటి రాజకీయ కారణాలు లేవు. మమ్మల్ని వెంటనే ఎయిట్ పోలీస్ విధానంలోకి తీసుకురావడానికి తక్షణ చర్యలు తీసుకుంటూ ఒకే దగ్గర 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇచ్చి ఎస్పీకి అటాచ్ చేయాలని కోరుకుంటూ ఇందులో మా కుటుంబ సభ్యులు కానీ మేము కానీ శాంతియుతంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని తెలియజేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొండపాక మండలంలోని ఓ గ్రామంలో నిర్మిస్తున్న ఆధ్యాత్మిక క్షేత్రం గోడలను ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సంబంధితుల ఫిర్యాదుల మేరకు 8 మందిపై కేసు నమోదైంది. నిందితుల్ని పోలీసులు సోమవారం రాత్రి రిమాండ్కు తరలించారు. ఆగ్రహించిన ఎంపీ రఘునందన్ రావు అర్ధరాత్రి ఠానాకు చేరుకున్నారు. అక్రమంగా నిర్మించిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ను సస్పెండ్ చేయాలని ఏసీపీ పురుషోత్తం రెడ్డితో వాగ్వాదానికి దిగారు. డీజీపీకి ఫోన్లో వివరించారు. న్యాయం జరిగే వరకు ఎక్కడే కూర్చుంటారని స్పష్టం చేశారు. 4 గంటలకు పైగా ఎంపీ పోలీస్ స్టేషన్లోనే తన నిరసన వ్యక్తం చేశారు. అదనపు డీసీపీ మల్లారెడ్డి స్టేషన్కు చేరుకుని ఎంపీ రఘునందన్ రావుతో మాట్లాడి తన నిరసన విరమింపజేశారు. ఉన్నతాధికారుల హామీ మేరకు తాను నిరసన విరమిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. 4 గంటలకు పైగా పోలీస్ స్టేషన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వమే హైడ్రా పేరిట రంగనాథ్ అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ను పెట్టి ప్రభుత్వ భూములలో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తే డిస్మెటల్ చేయమని చెప్పింది. అదే పని రంగనాథ్ గారు చేస్తున్న పనే మా కార్యకర్తలు అసైన్మెంట్ భూములలో, ప్రభుత్వ భూములలో ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే స్పందించాల్సిన తహసీల్దారో పంచాయతీ సెక్రటరీ స్పందించినప్పుడు మా ఊళ్ళు పోయి అక్కడ కన్స్ట్రక్షన్ ఆపేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంగా జరిగిన ఘర్షణకి ఇంత అరాచకంగా పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసి హింసించడం అనేది కార్యకర్తల్ని అర్ధరాత్రులు తీసుకుపోయి రిమాండ్ చేసేటువంటి కార్యక్రమాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా మేము మా నిరసన ఇక్కడ దాకా తెలియజేయడం జరిగింది. కదిలో వచ్చినటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం బాధ్యులపైన సరైన రీతిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత ఈ నిరసన కార్యక్రమాన్ని విత్డ్రా చేసుకుంటా ఉన్నాం.
మిగతా కేసులన్నింటినీ చట్ట ప్రకారంగా ఎదుర్కొంటాం. హైదరాబాద్ కుల్సంపురలో కరెంటు బిల్లు కట్టలేదని అడిగినందుకు విద్యుత్ సిబ్బందిపై 4 వ్యక్తులు దాడి చేశారు. కుల్సంపురలో ఓ మొబైల్ షాప్ యజమాని 3 నెలలుగా బిల్లు కట్టకపోవడంతో లైన్మెన్ శ్రీనివాస్ విద్యుత్ నిలిపివేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో 4 వ్యక్తులు శ్రీనివాస్తో వాగ్వాదానికి దిగి దాడి చేసి గాయపరిచారు. లైన్మెన్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థిరాస్తి అగ్రజులు అభిషేక్ లోధా ఆయన కుటుంబం దాతృత్వ కార్యక్రమాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. దాతృత్వ కార్యక్రమాల కోసం అభిషేక్ లోధా దాదాపు 20,000 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. తమ నమోదైన కంపెనీ మ్యాక్రోటెక్ డెవలపర్స్లో తమకున్న 20,000 కోట్ల రూపాయల విలువైన షేర్లను దాతృత్వ కార్యక్రమాలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. 20,000 కోట్ల విలువైన షేర్లపై వచ్చే డివిడెంట్ ఆదాయాన్ని విద్య, మహిళా సాధికారత కార్యక్రమాలపై వెచ్చించనున్నట్లు చెప్పారు. 100 ఏళ్ల కింద టాటా కుటుంబం తమ వాటాల్లో మెజారిటీ భాగాన్ని టాటా ట్రస్ట్కు బదిలీ చేసిందని, ఈ పరిణామం దేశంపై గొప్ప ప్రభావాన్ని చూపిందని అభిషేక్ లోధా గుర్తు చేశారు. టాటా ట్రస్ట్ నుంచే స్ఫూర్తి పొందే తమ కుటుంబం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. లోధా బ్రాండ్పై స్థిరాస్తి విక్రయాలు జరుపుతున్న మ్యాక్రోటెక్ మార్కెట్ విలువ 1,10,000 కోట్ల రూపాయలు కాగా ఇందులో ప్రమోటర్ల వాటా 72.11% ఉంది. విరాళంలో భాగంగా మ్యాక్రోటెక్ డెవలపర్స్లో 18 నుంచి 19% వాటాను తమ లాభాపేక్ష రహిత సంస్థ లోధా ఫిలాంథ్రోపీ ఫౌండేషన్కు లోధా ఆయన కుటుంబీకులు త్వరలో బదిలీ చేయనున్నారు. సామాజిక బాధ్యత కార్యకలాపాలను నిర్వహించేందుకు వచ్చే ఏడాది జనవరిలో ఒక సలహా కమిటీ సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అభిషేక్ లోధా వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సొంత పట్టణం డెలావేర్లో బైడెన్ ఓటేశారు. విల్మింగ్టన్లో తన ఇంటికి సమీపంలోని పోలింగ్ కేంద్రంలో క్యూలో నిల్చుని మరీ ఆయన ఓటేశారు. దాదాపు 40 నిమిషాల పాటు క్యూలో బైడెన్ వేచి ఉన్నారు. లైన్లో నిల్చొని ఓటర్లతో బైడెన్ మాట్లాడారు. తన ముందు వీల్చైర్లో ఉన్న ఓ వృద్ధురాలికి సహకరించారు. తన గుర్తింపు కార్డును ఎన్నికల అధికారికి అందజేసిన బైడెన్ జోసెఫ్ బైడెన్ ఓటేస్తున్నారు అంటూ ఓటు వేశారు. నవంబర్ 5న ఎన్నికలు జరగనుండగా బైడెన్ ముందస్తు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికాలో పోలింగ్ తేదీకి ముందు నుంచే ఓటేసే అవకాశం ఉంటుంది. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు నుంచే ప్రజలు ఓటేయొచ్చు. ఒకవైపు ప్రచారం, మరోవైపు ఓటింగ్ సమాంతరంగా కొనసాగుతుంటాయి. భారత్లో పోస్టల్ బ్యాలెట్ తరహాలో ఇక్కడ మెయిల్ ఇన్ బ్యాలెట్ విధానం ఉంటుంది. ఓటర్లు మెయిల్ ద్వారా ఓటేసేందుకు దరఖాస్తు చేసుకుంటే అవకాశం కల్పిస్తారు. ఈసారి ఎన్నికల్లోనూ ఇప్పటిదాకా 3.5 కోట్ల మందికి పైగా అమెరికన్లు ముందుగానే ఓటేశారు. రష్యాతో 2.5 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలకంగా మారాయి. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ గెలిస్తే పర్వాలేదు గానీ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే పరిస్థితి ఏంటనే అంతర్మథనం ఉక్రెయిన్ నాయకత్వంలో మొదలైంది. యుద్ధానికి ముగింపు పలుకుతామన్న ట్రంప్ వ్యాఖ్యలు కాస్త ఊరట కలిగిస్తున్నప్పటికీ నాటో సభ్యత్వం కోసం తాము చేస్తున్న పోరాటం సంగతేంటనే ఆలోచనలో ఉక్రెయిన్ నాయకత్వం పడిపోయింది. నాటో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తోన్న ఉక్రెయిన్కు అడ్డుకట్ట వేసేందుకు 2022 ఫిబ్రవరిలో రష్యా ఆ దేశంపై దండెత్తింది. అయితే వీలైనంత త్వరగా ఉక్రెయిన్పై విజయం సాధిస్తామని ధీమాతో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్కు అమెరికా, ఐరోపా దేశాలు మోకాలడ్డాయి. ప్రత్యేకించి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అండగా నిలవడం సహా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందిస్తూ వచ్చారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు $59.5 బిలియన్ సాయం అందించారు. అమెరికాతో పాటు ఐరోపా దేశాల అండదండలతో ఉక్రెయిన్ రష్యాతో గట్టిగానే తలపడుతూ వస్తోంది. అయితే నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉక్రెయిన్ నాయకత్వంలో గుబులు రేపుతున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని కొద్ది రోజులుగా ఉక్రెయిన్ సేనలు రష్యా విషయంలో రక్షణాత్మక ధోరణితో ముందుకెళ్తున్నాయి. అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ మరోసారి విజయం సాధిస్తే యుఎస్ నుంచి తమకు ఆర్థిక సహకారం కొనసాగుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావిస్తున్నారు. డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ విధానాలను కొనసాగిస్తారని ఆయన విశ్వసిస్తున్నారు. ఆమె రష్యా అధ్యక్షుడు పుతిన్ పై తరచూ చేస్తోన్న విమర్శలు జెలెన్స్కీ నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నాయి. అమెరికాలో మళ్లీ డెమోక్రాట్లు విజయం సాధిస్తే నాటో సభ్యత్వం కూడా లభిస్తుందనే ధీమాతో జెలెన్స్కీ ఉన్నారు.
ఒకవేళ ట్రంప్ గెలిస్తే పరిస్థితి ఏంటనే ఆందోళన కూడా జెలెన్స్కీని వెంటాడుతోంది. ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ప్రశంసించడం జెలెన్స్కీకి ఏమాత్రం మింగుడు పడడం లేదు. ఉక్రెయిన్ కు అందిస్తోన్న ఆర్థిక సాయాన్ని కూడా పదే పదే ప్రస్తావిస్తోన్న ట్రంప్ ఒకవేళ అధికారంలోకి వస్తే దాన్ని కొనసాగిస్తారా లేదా అనే సందేహం కలవరపాటుకు గురిచేస్తోంది. ఉక్రెయిన్ విషయంలో కమలా హ్యారిస్ కంటే తాను భిన్నమైన విధానాన్ని అనుసరిస్తానని ట్రంప్ చెప్పడం కీవ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదే జరిగితే తమకు గడ్డు కాలం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా తమకు అందిస్తోన్న ఆర్థిక సాయంలో ట్రంప్ భారీగా కోత పెట్టడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పుతిన్ కూర్చుంటారని ఇటీవల కమలా హారిస్ కూడా వ్యాఖ్యానించారు. ఇప్పటికే యుద్ధంలో ఉక్రెయిన్ లో చాలా భూభాగాన్ని రష్యా హస్తగతం చేసుకుంది. పెద్ద సంఖ్యలో సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రష్యా యుద్ధంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. మరోవైపు 6 నెలల క్రితం అమెరికా తమకు ప్రకటించిన ఆర్థిక సాయానికి ఆ దేశ కాంగ్రెస్ ఇంతవరకు ఆమోదం తెలపలేదు. ట్రంప్ అధికారంలోకి వస్తే ఆ నిధులు పూర్తిగా నిలిచిపోతాయనే భయం కీవ్ నాయకత్వంలో నెలకొంది. అమెరికా ఆర్థిక సాయం నిలిచిపోతే కాల్పుల విరమణ నిబంధనలకు తలగ్గాల్సిన పరిస్థితి ఉక్రెయిన్కు వస్తుందనే వాదన ఆ దేశ ఉన్నతాధికారుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే యుద్ధాన్ని ఆపేందుకు తన ప్రణాళికలను ట్రంప్ కమలా హ్యారిస్ కు జెలెన్స్కీ వివరించారు. వాటిపై అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికా అభిప్రాయాన్ని తమకు తెలియచేస్తుందనే భావనలో జెలెన్స్కీ ఉన్నారు.